అందరికీ నమస్కారం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అశోక చక్రవర్తికి సంబంధించినటువంటి ఒక చిన్న సంఘటన మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. రెడీ స్టార్ట్ చేద్దామా? ఒకానొక సమయంలో అశోక చక్రవర్తి తన మంత్రితో కలిసి అరణ్యంలో ప్రయాణిస్తుండగా వారికి ఎదురుగా ఒక బౌద్ధ సన్యాసి నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ బౌద్ధ సన్యాసి చూసిన అశోక చక్రవర్తి వెంటనే గుర్రం నుంచి దిగి ఆ బౌద్ధ సన్యాసి యొక్క పాదాలపై తన తల వంచి నమస్కరిస్తాడు. అశోక చక్రవర్తి ఆ బౌద్ధ సన్యాసి తలపై తలపెట్టి నమస్కరించేది పక్కన ఉన్నటువంటి మంత్రి చూస్తూ ఉంటాడు. ఇంతటి మహారాజు ఒక సామాన్య బౌద్ధ సన్యాసి పాదాలపై తలపెట్టి నమస్కరించడము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విషయం చూసి చాలా బాధపడతాడు మనసులో. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు అశోక చక్రవర్తి తను విశ్రాంతి భవనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మెల్లగా మంత్రి గారు అశోక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా మనసులో ఒక సందేహం ఉంది, అడగవచ్చా అని అన్నాడు. అప్పుడు అశోక చక్రవర్తి, చెప్పు మంత్రివారు, ఏం కావాలి? మీరు ఎంతో గొప్పవాళ్ళు, మీ తెలివితేటలు ఎంతో గొప్పవి, మీ దేహం ఎంతో గౌరవాన్ని పొందుతుంది. ఇలాంటి విలువైన మీ యొక్క శిరస్సును ఈ బుద్ధుని శిష్యుని పాదాలపై పెట్టడమా? నాకు చాలా బాధగా అనిపించింది మహారాజా అని చెప్పి మంత్రి వాళ్ళు అశోక చక్రవర్తి అంటాడు. ఆ అశోక చక్రవర్తి మంత్రి గారిని చూసి నవ్వుతూ, మీకు నేను సమయం వచ్చిన సమాధానం చెప్తా, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తారు. కొన్ని దినములైన తర్వాత అశోక చక్రవర్తి మంత్రి గారిని మళ్ళీ పిలిపించుకొని, మంత్రి గారు, నాకు ఒక మనిషి తల, ఒక గొర్రె తల, ఒక మేక తల, ఈ మూడిటిని తీసుకురండి అని చెప్తాడు. మంత్రి గారు ఆ మూడిటిని తీసుకుని వచ్చి రాజుగారి ముందు పెడతాడు. అశోక చక్రవర్తి ఏమని చెప్తారు, ఈ మూడింటిని మీరు మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని రండి అని చెప్తాడు. అప్పుడు మంత్రి గారు మనిషి తలని, మేక తలని, గొర్రె తలని తీసుకొని మార్కెట్కి వెళ్ళి అమ్మడానికి తీసుకెళ్తాడు. అక్కడ మేకతలను, గొర్రెతలను కొంటారు, కానీ మనిషి తలని ఎవరు కొనరు. ఆ తర్వాత మార్కెట్ అయిపోతుంది. తర్వాత ఈ మనిషి తల ఎవరు కొనకపోవడం వల్ల అప్పుడు మనిషి తలని తీసుకొని మంత్రి గారు అశోక చక్రవర్తి దగ్గరికి వస్తాడు. రాజుగారు ఇట్లా అంటారు, ఏమే మంత్రివర్య, ఈ మనిషి తలని ఎవరు కొనలేదా అంటే ఎవరు కొనలేదు స్వామి అని చెప్పి చెప్తాడు. అదేంటిది, ఫ్రీగానే ఇచ్చేసేయి, అంటే ఉచితంగా ఖరీదు చేసి ఇచ్చేసేయండి వాళ్ళకు, అంటే ఉచితంగా కూడా ఎవరు తీసుకుంటలేరు స్వామి అని చెప్పి చెప్పిండు. అప్పుడు మంత్రివర్య, ఒకానొక సమయంలో మీరు నేను బుద్ధుని శిష్యుని పాదాలపై శిరస్సు పెట్టడం నాకు నచ్చలేదు స్వామి అని చెప్పారు, గుర్తుందా? ఆ విషయాన్ని చూసి మీరు చాలా బాధపడ్డారు. రేపో ఎల్లుండో నా తల కూడా అలా పడిపోయేదే. ఏది శాశ్వతం కాదు. ఈ విలువలేని తల కోసం నువ్వు ఇంతలా ప్రాకులాడుతున్నావు, కానీ పాదాలపై పెట్టిన ఫలితం నాకు ఎప్పుడో చేరిపోయింది. మహానీయుల దర్శనం ఎంతో గొప్పది. దర్శనం పాపనాశనం, స్పర్శనం కర్మ విమోచనం. వారి పాదాలను స్పర్శించడం చేత నా కర్మ విమోచనం జరిగింది. అయినా మరణించిన తర్వాత ఎవరిస్తారు విలువ? ఎవ్వరు ఇవ్వరు అని అనేటప్పటికీ మంత్రికి జ్ఞానోదయమైంది. ప్రాణం ఉన్నంతలో మహానీయుల దర్శన, స్పర్శన, సంభాషణ అన్నింటినీ అనుభవించాలి. ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? బాగుంది కదా? మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.